నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో, అలాగే శక్తివంతమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాల, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున గోవు యొక్క మహిమను తెలిపేటువంటి ఒక చిన్న కథను విందాం. గోమహిమ గురించి శివపార్వతుల సంభాషణ. ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుణ్ణి భక్తితో పూజించి, నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిసిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థించింది పరమేశ్వరుణ్ణి. దయామయుడైన పరమశివుడు ఓ పార్వతి, గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపాలు నశించును. ఆ గోవునందు పాదములు రుణపితృ దేవతలు, గొలుసులు తులసీదళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతి కూడా కలడు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదములు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రుడు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవదుర్గలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక నందన, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్యకిరణములు, తోలు ప్రజాపతి, రమావళి, త్రిశంకోటి దేవతలు, పిరుదుల యందు పితరులు, కర్రికావే బోలు, పొదుగు పుండరీకాక్షుని బోలు, సంతాన స్తనాలు, సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీదేవతలు, గోపంచిత గంగా, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్యనదులు, తీర్థముల కన్నా గొప్పది. కావున ఓ పార్వతి, ఈ గోమహత్యము వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాపకలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల మహాపాపాలు తొలగిపోతాయి. నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము వచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించినట్లగుతుంది. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశి గోవశ్చ ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా పరమశివుడు పార్వతీమాతకు బోధించాడు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు. ఆహార శుద్ధ సత్య సత్వశుద్ధి అని శాస్త్రవచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందని శ్లోకార్థం.
అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలని ఆరాధించినట్లేనని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. గోవును గోమాత అని పిలుస్తారు. కారణం, గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటుంది. కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం, గోవులు మనల్ని పోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి జీవాత్మతో కూడిన చేతనమగు ఉత్పత్తికి వస్తు దోషమునకు అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని అగ్ని యందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. గోవుకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమం వలన గోవు జన్మించుట చేత గోవునకు అగ్నిహోత్రమని పేరు కూడా వచ్చింది. మన వేదాలలో గోమహత్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలు అనేక ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అథర్వణ వేదం కీర్తించగా నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశ్నించింది. ఆవులో దేవతాశక్తులున్నాయని అతీంద్రియ దర్శన శక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్న చోట కుండలిని శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలు పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, జనులు పాపము నుండి విముక్తి పొందుటకు ఏదైనా మార్గము అలాగే తరుణోపాయము తెలపండి అని అడుగగా శివుడు పార్వతీదేవితో, గోమాత యందు సమస్త దేవతలు ఉన్నాయి. పాదములు పితృదేవతలు, కాళ్ళ యందు సమస్త పర్వతాలు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళ యందు సూర్యచంద్రులు, చెవుల యందు శంఖచక్రాలు, కంఠమున విష్ణుమూర్తి, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, వెన్నునందు వరుణదేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమావళి యందు త్రిశంకోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను పొందవలసిందిగా గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుంది. గోవుకు నమస్కరించి ప్రదక్షిణం చేస్తే భూమండలమంతా కూడా ప్రదక్షిణం చేసినంత ఫలం కలుగుతుందని చెప్పాడు. భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవుల కన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని, ఆవునేతిని నిప్పు మీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్యరహితం చేస్తుందని యజ్ఞ యాగాదుల వల్ల తెలుస్తోంది. అటామిక్ రేడియేషన్ నుంచి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్లు కూడా తెలిపారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గోమాత. హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది. అన్ని విధాల ఆవు మనకు మేలే చేస్తుంది. కాబట్టి బ్రతికి మరణించి కూడా ఉపకారమే చేస్తుంది. గోవులను సంరక్షించుకుందాం. గో మహత్యాన్ని అందరికీ తెలుపుదాం. ఇది అండి ఈరోజు గోమహత్యం తెలిపేటువంటి ఒక కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి మాత.